నమస్తే K24 న్యూస్. తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన ఘన విజయం 10వ జాతీయ స్థాయి క్రీడలు 2026లో తెలంగాణ ప్రతిభ ఔన్నత్యాన్ని మరోసారి చాటింది. అహ్మదాబాద్లో మార్చి 21 నుండి 23 వరకు జరిగిన ఈ జాతీయ క్రీడల్లో నల్లగొండ జిల్లా కొండమల్లిపల్లి సోలిడార్ పాఠశాలకు చెందిన మూగ మరియు చెవిటి విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 2 బంగారు, 4 రజతం, 6 కాంస్యం పతకాలు సాధించి మొత్తం 12 పతకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా 5వ స్థానంలో నిలబెట్టారు. ఈ విజయంతో విద్యార్థులు మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ గర్వంగా తలెత్తుకుంది. విద్యార్థుల ఈ అసాధారణ విజయాన్ని పురస్కరించుకుని కొండమల్లిపల్లి పట్టణ కేంద్రంలో ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు కూడా దేశ స్థాయిలో రాణించగలరని నిరూపించారు అంటూ అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేశారు. జై బోలో భారత్ మాతా కీ జై, జై బోలో భారత్ మాతా కీ. పట్టణ పాఠశాల నుంచి మన మూగ చెవిటి విద్యార్థులు గుజరాత్లో జరిగిన 10వ స్థాయి జాతీయ స్థాయి ఆటల పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఆ క్రీడలలో మన భారతదేశం నుంచి 14 రాష్ట్రాలు పాల్గొనడం జరిగింది. ఆ 14 రాష్ట్రాలలో మన తెలంగాణ 5వ స్థానం రావడం జరిగింది. 5వ స్థానం రావడం వల్ల మన విద్యార్థులు మొత్తం 12 పథకాలు సాధించడం జరిగింది. ఆ 12 పథకాలలో 2 గోల్డ్ మెడలిస్టులు సాధించడం జరిగింది. వారితో పాటు 4 రజతం పథకాలు సాధించడం జరిగింది. మరి వాళ్ళతో పాటు వెళ్ళినటువంటి విద్యార్థులు ఇతరత్ర మరియు 6 కాంస్య పథకాలు సాధించడం జరిగింది. దీనివల్ల మొత్తం మనకు 12 పథకాలు సాధించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం నుంచి. ఈ విషయం మనకు అందరం గర్వించదవలసిందిగా కోరుచున్నాము. ఇట్టి విషయం 14 రాష్ట్రాలు భారతదేశం నుంచి పాల్గొంటే అందులో మన తెలంగాణ 5వ స్థానం రావడం జరిగింది. 5వ స్థానం రావడం జరిగింది. కాబట్టి ఈ విషయం మనకెంతో హర్షణీయంగా కోరుచున్నాము. అట్లే ఈ విషయం మనకెంతో గర్వంగా ఉంది. మన విద్యార్థులు అంత దూరం వెళ్ళి అక్కడ 12 పథకాలు సాధించడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇట్టి విషయాలు మనం వాళ్ళకు విద్యార్థులు ఇంకా ప్రోత్సహించే ఇంకా ఇతరత్ర వేరే ప్రాంతాలకు వెళ్ళి మరి ఎంత క్రీడలలో పోటీ పాల్గొని పథకాలు సాధించాలని వాళ్ళని కోరుకుందాం. అందుకే వాళ్ళకు గుర్తింపుగా వాళ్ళ కోసం ఈ ప్రత్యేకమైన మన కొండమల్లిపల్లిలో ర్యాలీ తీయడం జరిగింది. కాబట్టి ఈ ర్యాలీకి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా అజ్మీరా రమేష్ సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి వారితో పాటు మనకు హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళు వచ్చిన కాబట్టి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా విద్యార్థులు కొంచెం అక్కడ పోతున్నాం సార్, మీ ద్వారా ఏదైనా సాయం చేయాలంటే వాళ్ళు ముందుకు వచ్చి మేమున్నాం, మీకు తోడుగా, మీకు వెన్నుముక్కలాగా మేమున్నాం, మీరు విద్యార్థులకు పంపించండి, మీకు ఏ సాయం కావాలన్నా మాకు చెప్పండి, మీ సాయం మీరు చేసినందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఈ విషయాలు మీరు సాయం చేసినటువంటి విషయాలు మీరు చెప్పారు కాబట్టి మీ ద్వారా మీరు ర్యాలీలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు చాలా థ్యాంక్ యూ సార్. మీరు మాతో కలిసి ర్యాలీలో పాల్గొని మాతో ఉన్నారు కాబట్టి మాకు ఎంతో గర్వంగా ఉంది. మరి ఈ విషయాలు పాల్గొన్న పథకాలు మీకు చూపించి మీకోసం మీతో పాటు మేము రావడం